విద్యార్థులకు విద్యతో పాటు మానసిక శారీరక ఆరోగ్యానికి క్రీడలు ఎంతగానో దోహదపడతాయని ఆంధ్రప్రదేశ్ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ రవి నాయుడు అన్నారు. తిరుపతి రూరల్ శ్రీనివాస మంగాపురం నారాయణ కళాశాలలో 3 రోజుల పాటు నిర్వహిస్తున్న జోనల్ క్రీడా పోటీలను ఆయన ప్రారంభించారు. తిరుపతి జిల్లా తిరుపతి రూరల్ శ్రీనివాస మంగాపురం వద్ద గల నారాయణ కళాశాలలో నేటి నుండి 3 రోజుల పాటు విద్యార్థులకు జోనల్ స్థాయి క్రీడా పోటీలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా శుక్రవారం క్రీడా పోటీల ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ రవి నాయుడు, నారాయణ కళాశాల డిప్యూటీ జనరల్ మేనేజర్ కొండలరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వారికి కళాశాల యాజమాన్యం ఘనంగా స్వాగతం పలికింది. ఈ కార్యక్రమంలో భాగంగా ముందుగా ముఖ్య అతిథుల చేతుల మీదుగా జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం జాతీయ పతాకాన్ని, కళాశాల జెండాను ముఖ్య అతిథులు ఎగురవేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభను ఉద్దేశించి వారు మాట్లాడుతూ, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలలో చదువుకునే విద్యార్థులకు విద్యతో పాటు క్రీడా పోటీలలో రాణించేందుకు అవసరమైన ప్రణాళిక రూపొందిస్తున్నామని తెలిపారు. క్రీడా రంగాన్ని అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ప్రతి విద్యార్థి చదువుతో పాటు ఏదో ఒక క్రీడా రంగంలో నైపుణ్యత సాధించడం ఎంతో అవసరమన్నారు. క్రీడలు విద్యార్థుల మానసిక శారీరక ఆరోగ్యానికి కూడా ఎంతగానో దోహదపడతాయని వారు పేర్కొన్నారు. నేను కూడా స్పోర్ట్స్ చైర్మన్గా బాధ్యతలు తీసుకొని దాదాపుగా 48 రోజులు అవుతుంది. ఈ 48 రోజుల్లో అనేక జిల్లాలు పర్యటన చేయడం, నియోజకవర్గాలకు వెళ్తున్నాం, అకాడమీలకు వెళ్తున్నాం. అదేవిధంగా స్కూల్ ఫెడరేషన్ గేమ్స్ నిర్వహిస్తున్న గేమ్స్లో పార్టిసిపేషన్ చేస్తున్నాం. అయితే ప్రైవేట్ స్కూల్స్, ముఖ్యంగా నారాయణ లాంటి ప్రతిష్టాత్మక విద్యా సంస్థల్లో ఈ స్థాయి ఇంత ఘనంగా ఏర్పాట్లు చేయడం చూస్తుంటే శాప్ అథారిటీ నుంచి ప్రత్యేకంగా నారాయణ నారాయణ యాజమాన్యానికి, నారాయణ సార్ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, వేదిక పైన ఉన్న నాకు అత్యంత సన్నిహితులు, నేను విద్యార్థి దశ నుంచి నన్ను అనేక రూపాల్లో నన్ను ప్రోత్సహిస్తూ, నాకు సహకరిస్తూ, నన్ను వెన్ను తట్టి ముందుకు నడిపించిన వారిలో కొండలరావు సార్ కూడా ఒకరు. ఆయనకు కూడా మీ అందరి సమక్షంలో కృతజ్ఞతలు కూడా తెలియజేసుకుంటున్నాను. ఈ రోజున మన జిల్లాలో ఉన్నటువంటి 22 స్కూల్స్ నుంచి వాళ్ళ యొక్క ప్రావీణ్యతని ప్రదర్శించడం కోసం ఇక్కడికి వచ్చినటువంటి విద్యార్థిని అందరికి కూడా స్వాగతం. అదేవిధంగా నా సైడ్ నుంచి వాళ్ళందరికీ కంగ్రాట్స్. స్కూలింగ్ లో చదువు ఎంత ఇంపార్టెంటో అదే విధంగా ఆటలు కూడా అంత ఇంపార్టెంట్. ప్రతి విద్యార్థి బాగా చదవాలి, దాంతో పాటు ఏదో ఒక ఆటలో తనకు ప్రవేశం ఉండాలి. కనీసం రోజుకి ఒక 50 నిమిషాల కాలాన్ని మనం గేమ్స్ మీద వెచ్చించగలిగితే మన శరీరము దృఢంగా అవటమే కాకుండా, మన ఆరోగ్యము బాగా అవటమే కాకుండా, మన మెదడు కూడా చురుగ్గా పనిచేస్తారు. ఈ ఆటలు అనేవి చదువు కూడా ఉపయోగపడే ప్రక్రియ. కాబట్టి ప్రతి ప్రిన్సిపాల్ కూడా వాళ్ళ యొక్క స్కూల్స్ లో ఈ ఆటల్ని ఎంకరేజ్ చేసి విద్యార్థుల్ని మన స్కూల్స్ నుంచే భారతదేశానికి రిప్రజెంట్ చేసే విధంగా ఆ ప్లేయర్స్ తయారు చేయవలసిందిగా ఈ సందర్భంగా నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా.